பார்வை உன்னோடு கண்ணோடு பேச நாம் மிதந்து ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. డైరెక్ట్గా ఫైల్ ఇచ్చేసాను, లింక్ ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని. 24K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఈ ఛానల్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. అండ్ ఇక్కడ లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాను ఇక్కడ. సో క్యాప్కట్ టెంప్లెట్ లేటెస్ట్గా ఇక్కడ మొబైల్ కీబోర్డ్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఉంటుంది. సో దీన్ని నేను ఇక్కడ పిన్నెడ్ మెసేజ్లో కూడా పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకోవాలి. VPN కనెక్ట్ చేసుకుంటేనే ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇక్కడ మనకు యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రెడ్ కలర్లో. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ. సో రీడైరెక్ట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయాలి మీరు. ఓకే, ఇక్కడ వచ్చేసిన తర్వాత కింద యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్లూ కలర్లో. దెన్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, మీరు ఒక 4 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా ఇక్కడ. సో ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మనకు సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనకు టెంప్లెట్లో ఉండే ఆడియో అనేది వస్తుందన్నమాట. సో దాన్ని మనం రిమూవ్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు మనకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను 1 స్టెప్ బ్యాక్ వచ్చేస్తాను ఇక్కడ. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్కట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ నుంచి క్రియేట్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే ఆడియోని మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీకు కావాల్సిన సాంగ్ ఉంది కదా, మీ గ్యాలరీలో ఉంటుంది కదా, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ సాంగ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి ఈ ట్రెండింగ్ వీడియోని ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసి. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.